వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పీడ్ పెంచారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు తన బలగాన్ని గ్రౌండ్లోకి దించేశారు. కూటమి ప్రభుత్వానికి ఊపిరి సలపనివ్వకుండా చేయాలని జగన్ నిర్ణయించుకుంటున్నట్లుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి అంశాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకోవడానికి జగన్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో వైసీపీ చేపట్టిన కార్యక్రమాలను చూస్తుంటే నేతలను క్షణం కూడా ఇంట్లో కూర్చోనివ్వడం లేదు. ఏదో ఒక సమస్య మీద నేతలను జనంలోకి పంపుతున్నారు. ఎన్నికలకు 3 ఏళ్ల ముందు నుంచే జగన్ ఫైర్ ఏంటో ప్రత్యర్థులకు చూపించాలన్నదే జగన్ ఆలోచనగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కూడా కాలేదు. అయినా వైసీపీ మాత్రం ప్రతి అంశాన్ని తీసుకుని జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావంతో పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ. గత ప్రభుత్వంలోనే ఇలా ధరలు ఉన్నాయి. అప్పుడు లోకేష్, చంద్రబాబులు ఇతర రాష్ట్రాల్లో ఉన్న ధరలను, ఏపీలో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలను తగ్గిస్తామని నారా లోకేష్ చేసిన ఎన్నికలకు ముందు కమెంట్స్ ను వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తూ జనాదరణ పొందేందుకు, పార్టీ పరంగా లబ్ధి పొందేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. మెడికల్ కళాశాలల విషయంలోనూ పట్టు వదలకుండా వైసీపీ అధినేత కూర్చున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకించారు. ఎవరైనా టెండర్లు వేయడానికి వస్తే తమ ప్రభుత్వం రాగానే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వైసీపీ అధినేత జగన్ హెచ్చరించారు. కొన్ని నెలల నుంచి మెడికల్ కళాశాలల టెండర్లలో ఎవరూ పాల్గొనలేదు. ఇది తమ సక్సెస్ గా జనంలోకి జగన్ పార్టీ తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఆర్టీసీని ప్రైవేటీకరణిస్తున్నట్టు వైసీపీ సోషల్ మీడియాతో పాటు వైసీపీ నేతలు కూడా కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. జగన్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారిస్తే తిరిగి చంద్రబాబు సర్కార్ దానిని ప్రైవేటీకరిస్తుందన్న ప్రచారాన్ని వైసీపీ కార్మికుల్లోకి తీసుకెళ్తోంది. టీడీపీ మాత్రం 3 ఏళ్ల ముందే జగన్ నుంచి కొంత ఇబ్బందులను ఎదుర్కొంటుందని చెప్పొచ్చు.